హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో. టుడే ఈస్ డే 47. ఒక 2 వీక్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనము ఈ క్లాస్ చెప్పుకుంటున్నాము. ఆ, ఇప్పుడు కొత్త చాప్టర్లోకి వెళ్తున్నాం మళ్ళీ. ఆ చాప్టర్ వచ్చేసి సిరి సంపదలు భోగభాగ్యాలు. ఇక్కడ ముందుగా దివ్య వాక్యాలు ఏమని చెప్తున్నారంటే, నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉన్నది. నన్ను సృష్టించిన విశ్వశక్తితో నేను ఏకమై ఉన్నాను. అంటే ఆ విశ్వశక్తి నేను ఇద్దరము ఒకటే అని చెప్పుకుంటున్నానన్నమాట. విజయానికి కావలసిన సర్వశక్తులు నాలోనే ఉన్నాయి. ఒక వినూత్నమైన విజయపు చైతన్యం నా ద్వారా ప్రవహిస్తూ నా జీవితపు అన్ని కోణాల్లోనూ అభివ్యక్తీకరింపబడుతూ ఉన్నది. అంటే ఆ విజయపు చైతన్యం, ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అన్ని కోణాల్లో, అంటే జీవితంలో మనకు ఎన్ని రకాలుగానైతే ఉంటుందో, రిలేషనల్గా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఉంటుంది, సోషల్గా ఉంటుంది, ఎడ్యుకేషన్ వైజ్గా ఉంటుంది, హెల్త్ వైజ్గా ఉంటుంది, మనీ వైజ్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ కదా. సో అన్ని కోణాల్లో ఉంటున్నారు. ప్రతి ఒక్క కోణంలో కూడా ఆ విజయపు చైతన్యం ప్రవహిస్తూ ఉంటుందట. నేను ఎంచుకున్న ప్రతి అంశంలోనూ విజయం సాధిస్తున్నాను. ప్రతి అనుభవం నుండి నేను పాఠాలు నేర్చుకుంటున్నాను. విజయం నుండి విజయానికి, ఉన్నతి నుండి ఉన్నతికి నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇలా విజయ పరంపరలను సాగిస్తూ నా జీవితంలో అత్యున్నతమైన విజయాల్ని నేను అందుకుంటున్నాను. మరి నా ప్రపంచంలో అంత సవ్యంగా ఒక్కటిగా ఉన్నది. ఈ దివ్య వాక్యాలతో ఈ సిరి సంపదలు భోగభాగ్యాలు అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఇంకొక వాక్యం ఇచ్చారు మనకి, అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను. మరి అత్యున్నతమైన వాటిని నేనిప్పుడే ఆహ్వానిస్తున్నాను. అంటే మన జీవితంలో ఏదైతే మనకు అత్యున్నతమై ఉన్నదో దానికి నేను అర్హురాల్ని ఈ క్షణమే ఆహ్వానిస్తున్నాను. లెట్స్ సే నేను ఒక జాబ్ చేస్తున్నాను. నా జాబ్లో నేను హయ్యెస్ట్ ప్రమోషన్ ఏదైతే అనుకుంటున్నానో, దాన్ని ఆహ్వానిస్తున్నాను, దాన్ని అందుకోగలను అని చెప్పడం అన్నమాట. లేదు, ఒక బిజినెస్ చేస్తున్నాను, ఆ బిజినెస్లో నేను ఎంతవరకైతే హయ్యెస్ట్ ఎదగలను, ఎదగడానికి సంసిద్ధంగా ఉన్నాను, ఆ ఎదుగుదలను ఆహ్వానిస్తున్నాను, అండ్ ఎదుగుతాను అన్న నమ్మకం కూడా ఉంది అని చెప్పినట్లు. అది అన్ని రంగాలలో మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏమని చెప్తున్నారంటే విడివిడిగా చెప్తున్నారు ఆ వాక్యాన్ని. పై వాక్యం మీ పట్ల నిజం కావాలంటే ఈ క్రింది వాటిలో వేటిని మీరు నమ్మకూడదు. మనం జనరల్గా ఏమంటాము, డబ్బు అత్యున్నతమైన, అంటే మనకి ఎంత ఎంత డబ్బు అయితే మనం పొందగలమో అంత పొందగలుగుతున్నాము, అంత పొందడానికి ఆహ్వానం పలుకుతున్నాము అని అనుకున్నాం అనుకోండి, ఇమ్మీడియట్గా ఏంటి డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా అనుకోగానే మనకు రావడానికి అన్నట్లుగా ఉంటుంది కదా ఒక ఒక ఆలోచన. అది అంటున్నారు, ఈ క్రింది వాటిలో వేటిని మీరు నమ్మకూడదు. ఏంటివి ఆ క్రింది వాటివి అంటే, ఫస్ట్ వాక్యం, డబ్బేమన్నా చెట్లకు కాస్తుందా, ఇలా అనుకోకూడదు అంటున్నారు. డబ్బు అపవిత్రము, చెడ్డది. మనం జనరల్గా కామన్ లాంగ్వేజెస్లో అంటాము, అమ్మో ఈ డబ్బు మహా చెడ్డది, అన్నదమ్ముల్ని విడతీస్తుంది, అక్క చెల్లెల్ని విడతీస్తుంది, స్నేహితులను విడతీస్తుంది, నేబర్స్ని విడతీస్తుంది, డబ్బు చెడ్డది అంటాము. నో, డబ్బు చెడ్డది కాదు. అలాంటి ఆలోచన ఉన్నట్లయితే వెంటనే డ్రాప్ చేసుకోండి. అలాంటివి అస్సలు నమ్మకూడదు, అస్సలు పలకకూడదు, అస్సలు ఆలోచన చేయకూడదు. ఇంతవరకు చేశాము, ఇక ఈ క్షణం నుంచి చెయ్యం మనం. అలాంటివి ఎవరైనా అంటున్నా, మన చెవులకు వినపడుతున్నా కూడా మనలో ఏ స్పందన కలగకూడదు. అవతల వారు చెబితే వినేవాళ్ళైతే, మనలాగే మెడిటేషన్ చేస్తూ చక్కటి ఎనర్జీస్లో ఉన్నవారు అయితే అలా అనకూడదండి, అస్సలు డబ్బు చెడ్డది కాదండి, డబ్బు మంచిదండి అని మనం చెప్పొచ్చు. అవతల వారు వినరు అని మనకు అనిపించింది అనుకోండి, మన ఇంట్యూషన్కి మనం ఏమీ చెప్పనవసరం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం దాన్ని మనసులోకి తీసుకోకూడదు, బ్రెయిన్లోకి తీసుకోకూడదు, దాన్ని ఆలోచించనవసరం లేదు మనం.
జస్ట్ వాళ్ళు అన్నారు, మన చెవుల ఈ ఇయర్ డ్రమ్స్కి అది తగలగానే బయటికి వెళ్ళిపోవాలి, బౌన్స్ బ్యాక్ అయిపోవాలి. దాన్ని నమ్మడం, అవును కదా, ఇలా కదా, ఇంతమంది చెబుతున్నారు కదా, ఇది నిజమేమో కదా, వెనకటి నుంచి అందరూ చెబుతున్నారు కదా, నో, నథింగ్ డూయింగ్. వాటిని ఏమీ నమ్మకూడదు. ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట ఇన్ కేస్ మనలో ఉన్నా కూడా. డబ్బు పాపిష్టిది, ఇది కూడా మనం కొన్ని కోట్ల సార్లు వినుంటాం. నో, డబ్బు చాలా మంచిది. నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాలో మంచితనం ఉన్నది, ఇదొకటి ఉంటుంది మనకి. ఇవన్నీ మంచివి అనుకుని మనము ఇలాంటివి వినడము, ఇలాంటి నమ్మకాలు పెట్టుకోవడం జరిగింది. జనరల్గా ఏమంటామంటే, డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు మంచితనం ఉంది, డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు బంధువులు స్నేహితులు ఉన్నారు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు ఇది ఉంటే చాలు, ఇలా అంటూ ఉంటాం కదా. అలా అనవసరం లేదు. డబ్బు చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. చాలా అంటే చాలా డెఫినెట్‌గా అవసరం. మనకు మించి ఎక్కువగా ఉందనుకోండి, సేవా కార్యక్రమాలకు వాడుకోవచ్చు మనం. డబ్బు సరిపోనుందనుకోండి, ఇంక సంపాదించాల్సిన అవసరం లేదనుకోండి, కంప్లీట్‌గా ధ్యాన మార్గంలో వెచ్చు, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళవచ్చు, ఆధ్యాత్మిక పనులకు ఖర్చు పెట్టనివ్వచ్చు. ఇంకే టెన్షన్ లేదు మనకు డబ్బు గురించక్కడ. సో, అవసరం లేదు, వద్దు, ఇది పాపిష్టిది, ఇది ఇలా ఉంటే ఇలా అవుతుంది, ఇలాంటి నమ్మకాలేమున్నా తీసేయాలి. నాకు మంచితనము కావాలి, అవసరమైనంత డబ్బు కావాలి. అవసరం ఎంత అంటే, నాకున్న నీడ్స్ ఏంటో వాటన్నిటికీ కావాలి. నాకున్న కోరికలు కూడా తీర్చుకోవడానికి ఇదే జన్మ కదా మనకి. సో, వాటికి కావాలి. నాకు ఇంకా కొన్ని కోరికలున్నాయి. సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని, వివిధ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటన్నింటికి వెళ్ళాలని. ఊరికే అవ్వదు కదా. నేను ఫ్లైట్ టికెట్ పెట్టుకొని, అక్కడ హోటల్ చార్జెస్ పెట్టుకొని, అన్నింటికి వెళ్ళాలి అంటే ఎవ్రీ టైము బోలెడంత ఖర్చు. మన అవసరాలకి, మన కోరికలకి సరిపోయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాం మనం. రైట్. మనకు అవసరాలకే సరిపోలేదనుకోండి, ఎక్కడ వెళ్తాము? అబ్బా! నా దగ్గర డబ్బులు లేవండి అని చెప్పేసి అంటూ ఉంటాం. చాలా కష్టమండి వెళ్ళడము. పిల్లల ఖర్చులున్నాయి, స్టడీస్ ఉన్నాయి, మెడికల్ ఖర్చులున్నాయి, ఇంకేంటో ఏంటో చెప్తూ ఉంటాం. అదే మన దగ్గర సరిపోయినంత మనీ ఉందనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోతాం. సో, నాకు డబ్బు కావాలి, నాకు మంచితనము కావాలి, నేను ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయాలి, ఈ ప్రోగ్రామ్స్ అన్నింటికి అటెండ్ అవ్వాలి, అన్నీ కావాలని కోరుకోవచ్చు. అదేమీ అత్యాశ కాదు. బికాస్ అది ఎక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ దాన్ని మంచి దాని గురించే ఖర్చు పెడతాము అని చెప్తున్నాము. అందుకని అలా కోరుకోనవసరం లేదు. నాకు మంచితనం ఉంది, డబ్బు లేకపోయినా పర్వాలేదు, అలా అని అనుకోవాల్సిన పని లేదు. అంతకుముందు మెడిటేషన్‌లోకి రాకముందు నేను కూడా ఇలాంటి పదాలు వాడుతూ ఉండేదాన్ని. అంటే పాపిష్టిది ఇలాంటిది ఎప్పుడు అనలేదు. మంచితనం ఉంటే చాలండి, ఎందుకండి డబ్బులతోని ఏమొస్తుందండి, ఇలా అంటూ ఉండేదాన్ని. ఇప్పుడు అనను. ఇది కూడా ఒక వర్క్‌షాప్‌లో విన్నాననమాట. నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఒక వర్క్‌షాప్‌లో విన్నాను. డబ్బును కోరుకోవడం, డబ్బును కావాలని అనుకోవడం, ఏ లాటరీ టికెట్టో కొన్నారో, ఆ లాటరీ మీరు విన్ అవ్వాలని కోరుకోవడం అస్సలు తప్పు కాదు. ఖచ్చితంగా కోరుకోవాలని చెప్తారు. ఈ విశ్వంలో ఉన్న ధన సంపద ఏదైతే ఉందో, ఆ సంపద ఏదైతే ఉందో వాటన్నింటికి నేను అర్హురాలిని. అవన్నీ పొందడానికి నేను అర్హురాలిని అని అనుకోమని చెప్తారనమాట. బికాస్ మన మనస్సు ఎంతో ప్యూరిటీతో ఉన్నది. అంటే దేనికైతే అవసరమో, ఎక్కడైతే అవసరమో సరి అయిన విధానంలోనే ఖర్చు పెడతాము. కాబట్టి ఖచ్చితంగా కోరుకోవచ్చు. ఇప్పుడు ఆ భగవంతుడు ఉన్నాడండి. సర్వ సంపదలకి ఆయనే మూల కారణం. సర్వ సంపదలకి ఆయనే ఓనర్. పోనీ ఆయన రోజు ఆయన కావాల్సిన వాటన్నింటికి వాడేసుకుంటున్నాడా? మనకే ఇస్తున్నాడాయన. కానీ ఓనర్ ఎవరు? ఆయనే ఓనర్. మనకున్న సంపదలన్నింటికి కూడా ఆయనే ఓనర్. బట్ ఎంత నిరాడంబరంగా ఉంటున్నాడు. అన్నీ తనవే కాబట్టే తనింక దేని కొరకు ప్రాకులాడనవసరం లేదు. అలాగే మన దగ్గర సరిపోయినంత ఉన్నప్పుడు, అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు, ఇంకా అత్యాశ, దురాశ, ప్రాకులాడడం, కావాలని కోరుకోవడం, ఈ చిన్న చిన్న అలవాట్లు ఏవైతే ఆ సరికాని అలవాట్లు ఉంటాయి చూడండి. ఇంకా వాటి జోలికి మనం వెళ్ళమనమాట. ఈ జెలసు, కంపారిజను, అవతల వాళ్ళకుంటే మనకు నచ్చకపోవడము, ఈ వివిధ రకాలైన ఎమోషన్స్ ఉంటాయి చూడండి. ఇంకవేమీ మన దగ్గరికి రావు. అది కూడా ఒక బెనిఫిట్ అనమాట.
సో అందుకని ఈ సృష్టిలో ఉన్న సంపద అన్నింటినీ అనుభవించడానికి నేను అర్హురాలిని అని చెప్పుకోమని చెప్తారు. తర్వాత నేను చాలా పవిత్రమైన వ్యక్తిని, డబ్బున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు, నాకు డబ్బు లేదు కానీ నేను చాలా మంచిదాన్ని, డబ్బు లేని వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, చాలా మంచివాళ్ళు, ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి కదా, వాటన్నింటిని కూడా తీసేయండి అని చెప్తున్నారు. నాకు డబ్బు వద్దు, దాన్ని ఉంచుకుని డబ్బు లేని వాళ్ళ చేత అసహించుకోబడలేను. నా దగ్గర డబ్బు ఉన్నట్లయితే నేను ధనవంతురాలను అవుతాను, అప్పుడు పేదవాళ్ళందరూ ధనవంతులను తిడుతూ ఉంటారు, కాబట్టి నాకు ఇష్టం లేదు, నా దగ్గర డబ్బు వద్దు. నో, ఇలా అనుకోకూడదు అని చెప్తున్నారు. నాకెప్పుడూ మంచి ఉద్యోగం రాదు, నేను ఎప్పటికీ డబ్బు సంపాదించలేను, డబ్బు వచ్చేదానికన్నా వేగంగా నా నుండి వెళ్ళిపోతుంది. ఇది కూడా మనం చాలా ఎక్కువగా అంటూ ఉంటాం. కొంతమంది వాళ్ళకి అలా ఉండదండి. జస్ట్ బయట వాళ్ళ కొరకు ఏం చెప్తారు అంటే, "మ్, ఏంటండి ఎంత డబ్బు వస్తే ఏం లాభం, ఇలా వస్తుంది అలా వెళ్తుంది, ముందు డోర్ నుంచి వస్తుంది వెనక డోర్ నుంచి వెళ్తుంది." కొంతమందికి నిజంగానే జరుగుతుంది, కొంతమందికి అలా ఉండదు. కానీ బయట వాళ్ళ దృష్టి పడకుండా ఉండడానికి, ఎక్కడండి అంత ఖర్చు అయిపోతుంది, మాకు ఎక్కడొస్తుందండి, చాలా తక్కువగానే వస్తుంది, అంత ఎక్కువేం రాదండి, మాకేం లేదండి, మనం మోడెస్టీతో అనొచ్చు, లేదా అవతల వారి దృష్టి మన మీద ఉండకుండా ఉండడానికి కూడా అనొచ్చు. రకరకాల రీజన్స్తో మనం అలా అంటూ ఉంటాము. అలా అనుకోవలసిన పని లేదు అని చెప్తున్నారు. బయటి వాళ్ళ దృష్టి పడకుండా ఉండడానికి మీరు నోటితో ఏమీ అననవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం చాలా ఉంది అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఏమన్నా కూడా మీరు రియాక్ట్ అవ్వలేదనుకోండి, ఇన్సైడ్ నుంచి మీకు ఏమాత్రం ఆ దృష్టి తగలదు. ఆ నరదృష్టి అంటాం చూడండి, అది ఏమాత్రం తగలదు. అది ఉంటుంది అని చెప్తారు నరదృష్టి అనేది, కానీ మనం రిసీవ్ చేసుకునే ఎండ్లో లేకపోతే మనకే ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే రిసీవ్ చేసుకోవడం అంటే ఏంటంటే, వాళ్ళు ఏదో అన్నారు, మీకు చాలా డబ్బులు ఉన్నాయి, చాలా బంగ్లాలు ఉన్నాయి, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, మీకేంటి అలా ఇలా అని ఒకలాంటి భావనతో, ప్లజెంట్ ఎనర్జీస్తో కాకుండా ఒకలాంటి కుళ్ళు అసూయను అలాంటి భావనతో అన్నారనుకోండి, మీరు అమ్మో ఆమె ఇలా అంటోంది, నాకేమవుతుందో ఏమో, ఈవిడ దృష్టి అసలే మంచిది కాదు, ఈవిడ మాట్లాడితే జనరల్గా ఏదో నెగిటివ్ జరుగుతుంది అన్న భావన మనకున్నట్లయితే, మనకు కలిగినట్లయితే, మనం అలాగే ఆలోచిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా దానికి సంబంధించింది తగులుతుందండి. అది రిసీవ్ చేసుకోవడం అంటే అక్కడ వాళ్ళు ఎన్ని అన్నా మనం చెవిటి వారమై ఉన్నట్టుగా, చెవిటి వారికి ఏది వినిపించదు చూడండి, అలాగే ఉన్నామనుకోండి, అప్పుడు ఏదీ తగలదు. మనం వివేకానందుల వారి స్టోరీ చెప్పుకున్నాము. ఆయన భిక్షాటన చేస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు మాత్రం భిక్షాటన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ భిక్ష పాత్రలో భిక్ష వేసేటప్పుడు కొంతమంది తిడతారు, కొంతమంది ఇష్టంగానే వేస్తారు, కొంతమంది ఏం బుద్ధి లేదా మీకు, యువకులే కదా చక్కగా పనిచేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. వాళ్ళ శిష్యులందరూ వాళ్ళు తిట్టిన తిట్లన్నీ చక్కగా ఆ భిక్ష పాత్రలో వేసుకొని వెళ్ళిపోతారు. అంటే మనసులోకి తీసుకుంటారు వాళ్ళు. వివేకానందుల వారు మాత్రం ఆయనకి ఏ కొంగు పొంగు ఉండదు. భిక్షాటనలో ఆ భిక్ష పాత్రలో ఏదైతే ఫుడ్ పడిందో అది మాత్రమే తీసుకొని వెళ్తారు. అందులో కూడా కొంతమంది కుళ్ళిపోయిన ఫుడ్ అలా వేస్తూ ఉంటారు, దాన్ని ఏమీ పట్టించుకోరు. ఏదైతే సరైన ఫుడ్ ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటారు. అలాగే మనసులోకి ఏవైతే సరి అయిన మాటలు ఉన్నాయో అవతల వారి నుంచి అవి మాత్రమే తీసుకుంటారు. ఏవైతే సరి అయిన ఆలోచనలు ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంటారు. అందుకని ఆయనకి ఏ బాధ ఉండదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన శిష్యులకు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటారు. మీకేమీ బాధగా లేదా గురువుగారు అని అంటేను, నేను అవి తీసుకుంటే కదా నాకు బాధగా ఉండడం అని చెప్తారు. మీరు ఇంకా అవి మోసుకొని ఇంటి వరకు వచ్చారా అని అడుగుతారనమాట. ఆ బర్డెన్ అంతా మీరు తీసుకున్నారు కాబట్టి ఆ బరువు మిమ్మల్ని కుంగతీస్తుంది. నేనేమీ తీసుకోలేదు. భిక్ష పాత్రలో వేసిన ఆ భిక్ష కూడా ఏదైతే ఒక సగం సగం మురిగిపోయిన అరటిపండు వేస్తారనుకోండి, మురిగిపోయింది తీసేశాడు, ఏదైతే మంచి భాగం ఉందో ఆ భాగాన్ని మాత్రమే తీసుకోవడం. ఏదో తను తినడం కానీ, వాళ్ళకి పెట్టడం కానీ, లేదా ఇంట్లో ఉన్న ఆవు అలాంటి వాటికి ఉంటాయి కదా, ఆవు అలాంటి వాటికి పెట్టడం కానీ. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమైనా అన్నప్పుడు సరి అయిన భాగాన్ని మాత్రమే గ్రహించాలి. మీది కానిది స్టిల్ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, జడ్జి చేస్తున్నారు. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. నో నీడ్ టు రెస్పాండ్ టు దెమ్.
రెస్పాన్స్ ఎప్పుడు ఇవ్వాలో మన అవేర్నెస్ మనకు తెలియచెప్తుంది. మన లోపల న్యూట్రల్గా ఉండి మనం రెస్పాన్స్ ఇవ్వచ్చు. అప్పుడు ఎనర్జీ 1 గ్రెయిన్ కూడా వేస్ట్ అవ్వదు. అలాగే ఎదుటివారికి మనం ఏంటో కూడా, మన ఎనర్జీ ఏంటో కూడా తెలియచెప్తుంది అన్నమాట. అన్నిసార్లు క్వైట్గా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఎట్ ద సేమ్ టైం అన్నిసార్లు మనం రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఎలా తెలుస్తుంది నాకు అంటే, మనం చేసే మెడిటేషన్ వల్ల, తీసుకునే నాలెడ్జ్ వల్ల మన ఎనర్జీ స్టేట్ మనకు ఇంట్యూషన్ ద్వారా తెలియచెప్తుంది. ఇక్కడ మాట్లాడు, నువ్వు మాట్లాడాలి, వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి. ఇక్కడ మాట్లాడిన అవసరం లేదు, జస్ట్ గో అవే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ ఉన్నావు, జస్ట్ స్మైల్ ఇచ్చేసే, కామ్గా ఉండు, ఇలా చెబుతూ ఉంటుంది అనమాట లోపల నుంచి. మనం ఇందుకు భిన్నంగా చేసామనుకోండి, ఎక్కడైతే క్వైట్గా ఉండాలో అక్కడ అరిచేసామనుకోండి, లోపల నుంచి మనకే నచ్చని ఫీలింగ్ ఏర్పడుతుందనమాట. అరే ఇలా చేయకుండాల్సి ఉండే నేను. ఎక్కడైతే మాట్లాడాలో అక్కడ క్వైట్గా ఉన్నామనుకోండి, అప్పుడు కూడా లోపల నుంచి వస్తుంది మనకి, మాట్లాడాలి అక్కడ, నేను తప్పు పని చేశాను, క్వైట్గా ఉన్నాను, నో, అక్కడ మాట్లాడి ఉండాల్సి ఉండే అని ఒక స్ట్రాంగ్ వాయిస్ లాగా మనకు లోపల నుంచి తెలుస్తూ ఉంటుంది. అది గైడ్ చేస్తూ ఉంటుంది సర్టెన్ ఎనర్జీ స్టేట్కి మనం వచ్చినప్పుడు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారంటే, నేనెప్పుడు అప్పుల్లో కూరుకుపోయి ఉంటాను, పేదవారు ఎప్పుడు పైకి రాలేరు, నాలాంటి పేదవాళ్ళు అసలు పైకి రాలేరు, నా తల్లిదండ్రులు చాలా బీదవారు కాబట్టి నా బ్రతుకు కూడా అంతే, ఇంకా ఈ జీవితానికి ఇంతే సరిపెట్టుకోవాలి, చేతిలో మంచి కళ ఉన్న డబ్బు కోసం పోరాడాల్సిందే. అంటే గొప్ప ఆర్టిస్టిక్ స్కిల్స్ కొందరికి ఉంటాయి, బట్ ఏం లాభం అండి, ఈ కళ ఏమైనా కూడు పెడుతుందా నాకు, ఈ కళ ఏమైనా డబ్బు సంపాదిస్తుందా నాకు, ఇలా అంటూ ఉంటారు చూడండి. అలా కూడా అనుకోవద్దని చెప్తున్నారు. అంటే ఎలాంటి నెగిటివ్ కమెంట్స్ మన గురించి మనం చేసుకోకూడదండి. ప్రజెంట్ సిచ్యువేషన్ మనకు బాగాలేకపోయినప్పటికీ కూడా మనకు ఆల్వేస్ మంచి కావాలనే కదా కోరుకుంటాము, మంచిగా ఉండాలనే కదా కోరుకుంటాము. ఏదైతే కావాలో దాని గురించి ఆలోచించండి. అదే వచ్చేసినట్టుగా, అదే మనకి ఈరోజు జరుగుతున్నట్టుగా అలా ఊహించండి చెప్తారు. బికాస్ ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది మంచిగా ఉండడం, అది అన్ని రకాలుగా మంచిగా ఉండడం. కానీ పెయిన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పెయిన్ గురించే మాట్లాడుతూ ఉంటాం, ఆ హీలింగ్ గురించి మాట్లాడుకోవాలి మనం అక్కడ. అంతే, చేంజ్ చేయాల్సిన ఫార్ములా అంతే. డబ్బు సంపాదించాలంటే చాలా మోసాలు చేయాలి, లేకపోతే ఎలా డబ్బు సంపాదిస్తాము, ఇదొక అవగాహన, ఇదొక ఆలోచన ఉంటుంది. ఎప్పుడు ఇతరులే ముందుంటారు, నేను ఎప్పుడు వెనకబడిపోయి ఉంటాను. వాళ్ళకైతే ఇలా డబ్బులు పెట్టేస్తారు, అలా డబ్బులు కుప్పలు కుప్పలుగా వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళు పట్టిందే బంగారం, నాకైతే అలా కాదు. ఇలా రకరకాలుగా ఉంటాయి. మన ఎనర్జీస్ అన్నీ అవతల వారికి ఇచ్చేస్తున్నాం చూడండి. అమ్మో, నేనంత ఖర్చు పెట్టలేను, ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు. నో, నేను ఖర్చు పెట్టగలను, ఆ వస్తువుని నేను కొనుక్కోగలను, నా దగ్గర అంత డబ్బు ఉంది, నేను సంపాదిస్తున్నాను, సంపాదించగలను, ఇలా అనుకోవాలన్నమాట. నాకు అర్హత లేదు, అంత డబ్బు సంపాదించాలంటే నాకున్నటువంటి పరిస్థితులు అస్సలే అనుకూలించవు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో ఎవ్వరికీ తెలియకూడదు, డబ్బు ఎప్పుడూ వేరే వాళ్ళ నుంచి తీసుకోకూడదు, ₹1 దాచుకుంటే ₹1 సంపాదించినంత, రేపటి కోసం ఇప్పటి నుంచే దాచుకోవాలి, ఆర్థిక మాంద్యం ఏ క్షణంలోనైనా ఊడిపడవచ్చు, డబ్బున్న వాళ్ళని చూసి ఓర్వలేకపోతున్నాను, డబ్బు సంపాదించాలంటే రేయింబవళ్ళు శ్రమించాలి. వీటన్నింటిలో ఎన్నింటిని మీరు నమ్ముతున్నారు అని అడుగుతున్నారు లూయిస్ ఎల్హే గారు. ఇవన్నీ మీరు నమ్ముతూ కూర్చుంటే మీకు కావలసినంత డబ్బు, సంపదలు మీకు అసలు అందుతాయని అనుకుంటున్నారా మీరు? ఇంత నెగటివిటీ, ఇంత ఎనర్జీస్ని వేస్ట్ చేస్తూ ఉంటే ఎప్పుడు డబ్బు సమకూరేను మనకి? ఒక డబ్బు సిరి సంపదలు భోగభాగ్యాలు కదా మన చాప్టర్ పేరు, అందుకనే డబ్బు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అవన్నీ ఆర్ ఇందులో ఏవైనా పదే పదే మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, దిస్ ఈజ్ ద రైట్ మూమెంట్, మన బాడీ సిస్టంలో నుంచి కంప్లీట్గా అవి తీసేసేయాలి. తీసేయడానికి ఈ క్షణమే సంకల్పం తీసుకున్నాను అని అనుకున్నట్లయితే, తీసివేయడానికి ఏవేవైతే మనకు హెల్ప్ కావాలో, సపోర్ట్ కావాలో యూనివర్స్ నుంచి మనకు అందజేయబడుతుంది.
ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనము మన పెద్దవాళ్ళ నుంచి కానీ రకరకాలుగా వింటూ ఉంటాం కాబట్టి అలవోకగా నోటి నుంచి వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కడండి నా దగ్గర ఎక్కడుందండి డబ్బు? ఏదో కొంచెమే వస్తుందండి. నా సాలరీ అంత పెద్దది కాదండి. పెద్దగా నాకు వ్యాపారంలో పెద్దగా మనీ ఏం లేదండి. మీరనుకునేటువంటి లాభాలు లేవండి. ఇలా చెప్తూ ఉంటాము. మంచి కొరకే. ఎందుకంటే మనం వస్తుంది, ఎక్కువగా ఉంది అంటే అదొక నరదృష్టి పడుతుంది అన్న ఉద్దేశ్యంతోనే మనం అలా చెప్తూ ఉంటాము. కానీ అలా పదే, 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 పదే అనుకోవాల్సిన పని లేదు. చెప్పాల్సిన పని లేదు. ఎక్కడైతే చెప్పాల్సిన అవసరం వస్తుందో క్వైట్‌గా ఆ ప్లేస్ నుంచి మూవ్ అయిపోండి. నవ్వేసి ఊరుకోండి. ఆ నరదృష్టి అని మీరెక్కడైతే అనుకుంటున్నారో అక్కడ ఏ ప్రదర్శన జరపనవసరం లేదు మనం. నాకింతుంది, అంతుంది, ఇంకొకటి చూపించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడేంటి అవతల వారు ఏమి అనరు. అప్పుడు మనము మన దగ్గర ఏమీ లేదు అని చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ సొసైటీలో కామన్‌గా జరిగేవండి. జనాలు ఒకరి మీద ఇంకొకరు అలా అనుకోవడం, నీకేంటి, నీకు తక్కువ, నీకు అంతొస్తుంది, ఇంతొస్తుంది, నాకేం రావట్లేదు. ఇలా అనుకుంటూ ఉంటారు కదా! దట్స్ ఆల్ కంప్లీట్‌లీ ట్రాష్ వీ కెన్ సే. చెత్త. ఏది మాట్లాడనవసరం లేదు. ఎలా ఉన్నారండి అని అడగడం, బాగున్నారా అని అడగడం మన సాంప్రదాయం. బాగున్నామండి అని చెప్తాం మనం జనరల్‌గా. చూడండి ఎంత మంచి సాంప్రదాయమో. ఆ బాగున్నాంలో ఏ రకంగా బాగున్నాము? అన్ని రకాలుగా బాగున్నామని చెప్తాం మనం జనరల్‌గా. బాగున్నారా? ఇప్పుడు మన క్లాస్‌లో కూడా బాగున్నారా శ్రీప్రియ అంటే, బాగున్నానమ్మా. మీరు బాగున్నారా? బాగున్నాను. ఇలా అనుకుంటూ ఉంటాము. ఆ బాగున్నాములో అన్ని రకాలుగా బాగున్నాము అనే అర్థంతో మాట్లాడుతూ ఉంటాం మనం. చక్కటి సాంప్రదాయం. అదే విడమర్చి ఇక్కడ చెప్పుకుంటున్నాం. పదే పదే అలాగే అనుకుంటూ ఉండాలి. ఇవన్నీ చాలా చాదస్తపు మరి పరిమితమైన ఆలోచన విధానాలు. బహుశా మీ పెద్దవారు ఇలా నమ్మేవారేమో. వాళ్ళకి తెలియకపోవడం వలన. తెలిసి కాదు. అలా జరగాలి, నెగెటివ్ జరగాలని కాదు వాళ్ళు చెప్పింది. తెలియకపోవడం వలన. ఎందుకంటే మన యొక్క కుటుంబపు నమ్మకాలే మనలో నాటుకుపోయి, మన ప్రగతికి ఆటంకాలుగా ఉంటాయి. వాటిని గుర్తించి అర్థం చేసుకుని ఎరుకతో వదిలిపెడితే కానీ అవి మనల్ని వదిలి వెళ్ళవు. అవి ఎక్కడి నుండి వచ్చినా సరే మన ఎరుకలోంచి అవి వెళ్ళిపోతే తప్ప మనకు ప్రగతి ఉండదు. నిజానికి మన పట్ల మనం మంచిగా భావించడంతోనే అసలు భాగ్యం మొదలవుతుంది. మీరేది చేయదలుచుకుంటే అది ఎప్పుడైనా చేసే పూర్తి స్వేచ్ఛే అసలు సంపద. అదెప్పుడు అంతో ఇంతో డబ్బు కానే కాదు. అదొక మానసిక స్థితి. సంపదలు ఉన్నా, లేకున్నా అవెప్పుడు మన అంతర్గత ఆలోచన విధానాల యొక్క బహిర్వ్యక్తీకరణలు మాత్రమే. ఏమంటున్నారు ఒక వాక్యం ఇచ్చారు చూడండి. మన పట్ల మనం మంచిగా భావించడంతోనే అసలు భాగ్యం మొదలవుతుంది. భాగ్యము అంటే అదృష్టం. మనకు అన్నీ ఉన్నాయి. అంతా మంచి జరుగుతుంది అని అనుకోవడంతోనే అసలు భాగ్యం మొదలవుతుందట. అక్కడ ఉంది కిటుకు అని చెప్తున్నారు. అది ఏదైనప్పటికిని కానివ్వండి, సిరి సంపదలు మాత్రమే కాదు, ఎనీథింగ్ అని జెప్పేసి చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నానంటే, అర్హులమని భావించండి. అర్హత ఉంది అని భావించండి అని చెప్తున్నారు. దేనికి అర్హత ఉంది మనకి? మీకు సంపాదించే అర్హత లేదని మీరు భావించినట్లయితే, నిజంగా సంపాదించే అవకాశాలు, అనువైన పరిస్థితులు మీ దరికి చేరినా, మీరే వాటిని ఏదో విధంగా జారవిడుచుకుంటారు. ఈ క్రింది ఉదాహరణల్ని ఒకసారి చదవండి అంటున్నారు. ఒక అబ్బాయి తన సంపాదనను పెంచుకోవడానికి నన్ను సంప్రదించాడు. ఆవిడ దగ్గరకొచ్చిన ఒక క్లయింట్ గురించి చెప్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి ఆశ్చర్యాతిరేకంతో నా వద్దకు వచ్చి $500 గెలుచుకున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని అతడే నమ్మలేకపోతున్నాడు. ఇది నేనస్సలు నమ్మలేను. నేనెప్పుడూ గెలవలేను అని పదే పదే చెప్తున్నాడు. అతడి యొక్క పరిమిత చైతన్యం అంతే. పరిమిత చైతన్యం అంటే లిమిటెడ్ బిలీఫ్స్ అన్నమాట. అంటే ఇంకంతే. అంతవరకే ఆలోచించగలుగుతున్నాడు. కొంత పరిధి వరకే ఆలోచించగలుగుతున్నాడు. ఈ సరికొత్త మార్పుని అతడి పరిమితమైన చైతన్యం ఒప్పుకోలేకపోతున్నది. అతడింకా తన యొక్క అనర్హతా భావంతోనే ఉన్నాడు. తర్వాత వారానికి అతడు నా దగ్గరికి కుంటుకుంటూ వచ్చాడు. అతడి కాలికి దెబ్బ తగిలి ఆ హాస్పిటల్ ఖర్చు $500 అయింది. కంప్లీట్‌గా ఖర్చయిపోయింది.
ఇది ఇంతకు ముందు కూడా మనము ఈ బుక్లోనో వేరే బుక్స్లోనో మనం విన్నాం మాస్టర్స్. ఐ థింక్ ఈ బుక్లోనే ఈవిడ వేరే దగ్గర చెప్పినట్లున్నారు. జనరల్గా మనం సంతోషంతో ఏం చెప్తామంటే, ఒక లాటరీ తగిలిందనుకోండి, మీరు $1 పెట్టి లాటరీ కొన్నారు, దానికి ఒక $1000 వచ్చిందనుకోండి లెట్సే, నేను అస్సలు నమ్మలేకపోతున్నా. నాకు అసలు మామూలుగా ఏ లాటరీలు తగలవు. నేను ఒక బింగో గేమ్ ఆడినా కూడా నాకు $5 కూడా రావు. నాకు అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం కూడా కాదు, మనం జనరల్గా ఏమంటామంటే, నాకు అసలు అసలు ఇప్పటికీ నమ్మాలనిపించట్లేదు $1000 వచ్చాయంటే. ఇలా చెప్తూ ఉంటాం, అది ఆనందంతోనే, కానీ ఎక్స్ప్రెస్ చేయడం రాదు మనకి. ఈవిడేం చెప్తున్నారంటే, అలా నమ్మలేకపోతున్నాను నమ్మలేకపోతున్నానని పదే 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 మీరు అన్నారనుకోండి, $1 పెడితే $1000 వచ్చాయి కదా మీకు, $1000 ఏదో ఒక రూపేణ మీ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఆ యూనివర్స్ మనకిచ్చింది. నమ్మలేకపోతున్నాను 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 పదే 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 అన్నారనుకోండి, అవి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఏ రూపంగా వెళ్ళిపోతాయో మనకే తెలియదు. అప్పుడు సింపుల్గా మనం ఇంకొక విధంగా ఏమనుకుంటాం తెలుసా? అమ్మయ్య, ఈ ఖర్చు $1000 అయింది, ఇక్కడ మనకు లాటరీ దొరికింది, కరెక్ట్గా సరిపోయింది, ఇలా అనుకుంటూ ఉంటాం. లేదా ఇంకొక రకంగా, అమ్మయ్య ఈ $1000 ఖర్చు వచ్చింది, దీనికి సరిపడా భగవంతుడు నాకు $1000 ఇచ్చాడు, అయిపోయింది, ఇలా అనుకుంటూ ఉంటాము. అలా కాదు, ఆ $1000 రాగానే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేసుకోవాలి. మీ అదృష్టానికి మరియు ఆ యూనివర్స్కి. ఆ లాటరీ టికెట్ ఎక్కడైతే కొన్నారో ఆ స్టోర్ వాళ్ళకి, ఆ షాప్ వాళ్ళకి చెప్పొచ్చు. ఆ లాటరీని ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్లకు చెప్పొచ్చు. లేదా ఆ లాటరీ మీకు ఎలా ఎలా తెలిసింది? మీ ఫ్రెండ్ ద్వారా తెలిసిందా పలానా లాటరీ ఉంటుందని? లేదా మీరు ఒక షాప్కి వెళ్తే ఎవరైనా ఆ షాప్ ఓనర్ కానీ, షాప్లో పనిచేసే అతను కానీ లాటరీ టికెట్ కొంటారా అని అడిగారా? వాళ్ళతో సహా అందరికీ థ్యాంక్స్ చెప్పొచ్చు. లేదా సింపుల్గా మీరు అందరికీ థ్యాంక్స్ చెప్పలేరనుకోండి, ఈ లాటరీ నేను విన్ అవ్వడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్కి మరియు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ దట్ ఐ వన్ దిస్ లాటరీ. ఈ లాటరీని నేను పొందినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాగే మరెన్నో లాటరీలు పొందాలని కోరుకుంటున్నాను. అలా పొందే అర్హత నాకు కంప్లీట్గా ఉన్నది. ఈ వాక్యం చూడండి ఎంత బాగుందో. మీకొచ్చిన $1000 భద్రంగా మీతో పాటే ఉండడమే కాకుండా, అది ఏదో ఒక రూపేణ మరింత మరింత పెరిగిపోతుందన్నమాట. ఆ $1000లతో మీరు ఒక బిజినెస్ పెట్టవచ్చు, ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయవచ్చు, 1000 కాస్త 10,000 అవ్వచ్చు, 10,000 కాస్త 1,00,000 అవ్వచ్చు. మీరెంత సంతోషంగా మీకు అర్హత ఉందని నమ్మి దాన్ని తీసుకొని సంతోషమైన ఎనర్జీస్ని మీరు ఎక్స్ప్రెస్ చేసి యూనివర్స్కి, తర్వాత అది పొందడానికి ఎవరెవరైతే మీకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నారనుకోండి, థ్యాంక్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రోయింగ్ అవర్ బ్లెస్సింగ్స్, మల్టిప్లయింగ్ అవర్ బ్లెస్సింగ్స్. మనం ఏమంటాము? లెట్సే మా దగ్గర ఇప్పుడు అమెరికాలో ఒక షాప్ ఉంటుందండి. మా దగ్గర పబ్లిక్స్ అనే షాప్ ఉంటుంది. మీ కిరాణా దుకాణాలు ఉంటాయి కదా, స్పెన్సర్ అలాంటివి ఉంటాయి కదా, అలాగే మా దగ్గర పబ్లిక్స్ అనేది ఒక షాపు. అక్కడ లాటరీ టికెట్స్ అమ్ముతారు. ఓకే, నేను డబ్బులు ఇస్తే వాళ్ళు లాటరీ టికెట్ ఇస్తారు. పెద్ద గొప్ప ఏముంది, వాళ్ళకి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? వాళ్ళేమీ నాకు ఫ్రీగా ఇవ్వలేదు కదా. నేను $1 ఇచ్చాను, వాళ్ళ బిజినెస్ కాబట్టి వాళ్ళు నాకు లాటరీ టికెట్ ఇచ్చారు. వాళ్ళు బోల్డంత సంపాదించుకుంటున్నారు, నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది కొంటూ ఉన్నారు. వాళ్ళకి నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పడము? నా అదృష్టం కొద్దీ $1000 వచ్చాయి, ఇలా అనుకుంటూ ఉంటాము. నో, అది నీకే ఎందుకు రావాలి? ఎన్నో వేల మంది తీసుకున్నారు కదా, నీకే ఎందుకు రావాలి ఆ టికెట్? అలా ఆలోచించండి. అసలు నీకు అక్కడ లాటరీ టికెట్లు అమ్ముతున్నారని నీకు ఎలా తెలియబడింది? ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ బాక్స్ పెడితే ఎవరు పెట్టారు ఆ బాక్స్? ఆ ప్లేస్లోనే ఎందుకు పెట్టాలి? నీ కళ్ళకి ఎందుకు కనిపించాలి? వేరే దగ్గర ఎక్కడో ఉండొచ్చు కదా. నువ్వు ఆ ప్లేస్లో కాకుండా డిఫరెంట్ ప్లేస్లో వెళ్ళొచ్చు కదా. ఎవ్రీ టైం నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు అది చూసినా నీకు కొనాలని అనిపించకపోవచ్చు కదా. అనిపించింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? యూనివర్స్ చేత ఇవ్వబడింది.
ఆ కొనేటప్పుడు ఏమనుకుంటాము? మనకొచ్చేనా పెట్టేనా అని అనుకుని కొన్నామనుకోండి, వచ్చేనా పెట్టేనా దగ్గరనే ఉంటాము. ఒక డాలర్ లాటరీ టికెట్ కొంటూ, ఈ లాటరీ టికెట్ పొందడానికి నేను అర్హురాలిని. ఖచ్చితంగా నాకొచ్చి తీరుతుంది. దీన్ని పొందగలుగుతాను అని పరిపూర్ణమైన మనస్సుతో, పూర్తి నమ్మకంతో తీసుకున్నారనుకోండి, అందులో ఎన్నో ఉంటాయి కదండీ! అంటే ఎన్నో గిఫ్ట్‌లుంటాయి కదా! ఏదో ఒక గిఫ్ట్ మనకు రావచ్చు. అది చిన్నదా, పెద్దదా అని మళ్ళీ క్యాలిక్యులేట్ చూసి ఇంతే కదా! పెద్ద గొప్పేముంది, మళ్ళీ అలా అనుకోకూడదు. స్టార్ట్ అవుతుంది అక్కడ మన అదృష్టం. ఒకటి పెడితే 10 వచ్చింది. $9 లాభమే కదండీ! థాంక్స్ చెప్పుకున్నారనుకోండి 9 కాస్త 90 అవుతుంది. ఇంకొక దగ్గర కూడా ఈ అదృష్టం అలాగే ప్రవహిస్తూ ఉంటదనమాట. పెద్ద గొప్పేముంది, $9 కదా! వాళ్ళేం నాకు ఫ్రీగా ఇచ్చారా? ఇలా అనుకున్నాం అనుకోండి, మన అదృష్టానికి మనమే రంధ్రాలు పెట్టుకోవడం. వీడికెంతిచ్చినా ఇంతే. వీడికి సంతృప్తి ఉండదు. ఒకటి పెడితే 10 ఇచ్చాను. స్టిల్ వీడికి ఏడుపే ఉంది. వీడికి అస్సలు సంతోషం లేదు. ఇలా అనిపిస్తుందా లేదా? మనకు కూడా అంతే కదండీ! ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉంటాము. హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు సంతోషంగా థాంక్స్ చెప్తే మనకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటది. అలా కాకుండా నువ్వేంటి పెద్ద సాయం చేసినట్టు ఫీల్ అయిపోతున్నావు ఈ చిన్న సాయానికి అని వాళ్ళన్నారనుకోండి ఎలా అనిపిస్తూ ఉంటది మనకి? ఇంకొకసారి సాయం చేయాలనిపిస్తూ ఉంటదా? అనిపించదు కదా! పదే అదే అన్నారనుకోండి, అసలు సాయం కాదు కదా! వాళ్ళకే కాదు, ఎవరికీ చేయాలనిపించదు. మనుషులంతా ఇంతే. సాయం తీసుకుంటారు. వాళ్ళకి కొంచెం కూడా కృతజ్ఞత అనేది ఉండదు. తీసుకొని మరి మనల్ని అంటూ ఉంటారు. ఎవరికీ సాయం చేయకూడదు. టైమ్ వేస్ట్. ఇలా అనుకుంటూ ఉంటాం కదా! ద సేమ్ వే యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. తర్వాత ఈ క్రొత్త దృక్పథంలో అతడు ముందడుగు వేయడానికి వెనుకాడాడు. అందుకు తాను అనర్హుడని భావించి తన్ను తాను ఇలా శిక్షించుకున్నాడు. తను నమ్మలేదు కాబట్టి వచ్చిన $500 ఇంకొక రూపంలో బయటికెళ్ళిపోయాయి. మనం ఏ విషయం పైన మన దృష్టిని పెడతామో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. దేనిపైన దృష్టి పెడితే అదే గ్రో అవుతుంది. వృద్ధి చెందుతుంది. ఇంకా దేనిపైన దృష్టి పెడతారో దృష్టి పెట్టాలో మనం ఆలోచించుకుందాం. కావున మీరెప్పుడు మీ ఖర్చులపై దృష్టి నిలపకండి. మీకు డబ్బు లేదన్న విషయంపై, మీ అప్పులపై మీరు దృష్టి పెడితే మీరింకా డబ్బు లేనితనాన్ని, అప్పుల్ని సృష్టించుకుంటూ ఉంటారు. మరెలాగా? అప్పులున్నాయి. అప్పుల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను నేను? తీర్చాలి కదా! ఎవ్రీడే కనపడుతూ ఉంటాయి కదా! మరి అప్పు గురించి నాకెందుకు బాధ కలగకుండా ఉంటుంది? ఇదంతా మనకు కామన్ క్వెషన్. మనకు కావాల్సిందేంటి? అప్పు తీరిపోవాలి. పైగా మన చేతిలో డబ్బులు పుష్కలంగా ఉండాలి. అదే కదండీ కోరిక. అదే కోరుకుందాం. డబ్బులు పుష్కలంగా రావాలి. నేను నా చేతిలో డబ్బులు పుష్కలంగా ఉండాలి. అన్నీ నా కోరికలు, నా అవసరాలు తీరిపోగా కూడా నా చేతిలో పుష్కలంగా ఉండాలి అని అనుకున్నారనుకోండి, అందులోనే మీ అప్పులన్నీ తీరిపోవడం కూడా జరుగుతుంది. మీ అవసరాలు తీరిపోయాయి, కోరికలు తీరిపోయాయి, అలాగే అప్పులు కూడా తీరిపోయాయి. మనం మంచి ఎనర్జీస్‌తో ఉన్నప్పుడు అప్పులు ఎగ్గొట్టాలి అని మనం కోరుకోం కదా! అంతే కదా! అప్పులు కూడా అందులోనే తీరిపోతాయి. దాన్ని స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం ఉండదు. చెప్పాలి అనుకుంటే అది కూడా చెప్పుకోవచ్చు. డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. నేను ఎవరెవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చివేయగా కూడా, నా అవసరాలకి సరిపోగా కూడా, నా కోరికలన్నింటికి ఖర్చు పెట్టుకోగా కూడా, నా బ్యాంక్‌లో చాలా డబ్బు ఉన్నది. నేనెంతో సంతోషపడుతున్నాను. అంతే తప్పిస్తే అప్పులున్నాయి ఎలా చేయాలి? అప్పులెప్పుడు తీర్చాలి? నాకెప్పుడు అప్పులే ఉంటాయి. నా అప్పు తీరదింకా. నాకెంత డబ్బొచ్చినా అప్పు తీరదు. అప్పులు అన్నాననుకోండి. అవే గ్రో అవుతాయి. అవే వృద్ధి చెందుతాయి. సో, ఈ సృష్టిలో దేనికైనా అనంతమైన సరఫరా ఉంది. అంటే ఇన్ఫినిట్ అనంతమైన సరఫరా ఉంది దేనికైనా కూడా. ఆ స్పృహతో జీవించండి. అంటే మీకొకసారి డబ్బు వచ్చిందనుకోండి, అనంతమైన డబ్బు మీ దగ్గరికి రావచ్చు. ఎప్పుడొస్తుంది? మనలో ఆ స్పృహ ఉంటే, ఆ నమ్మకం ఉంటే.
ఇప్పుడు చూడండి మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి. మనకు తెలుసు. ఈ అమెజాన్ కానీ, యాపిల్ కానీ ఇలా రకరకాల మల్టీనేషనల్ కంపెనీస్ బిలియన్ డాలర్స్, ట్రిలియన్ డాలర్స్ కంపెనీస్ ఉంటాయి. టెస్లా కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. మనకు కనిపించినంత వరకు వాళ్ళు బిలియన్, ట్రిలియన్ డాలర్స్‌ల కంపెనీలు. కానీ వాళ్ళ లెక్కలు చూసినట్లయితే బోలెడన్ని అప్పులుంటాయండి వాళ్ళకు కూడా. ఆ మిలియన్స్, బిలియన్స్‌లోనే అప్పులుంటాయి వాళ్ళకి. వాళ్ళెప్పుడైనా భయపడి కంపెనీస్ మూసేసుకొని, లేదా కంపెనీస్ సెల్ చేసి, అప్పులు కట్టేసుకొని, చాలు నాకింతే అని ఎళ్ళిపోతారా? ప్యారలల్‌గా రన్ అవుతూ ఉంటాయి. ఆ అప్పులు, ఈ బిజినెస్. ఎప్పుడు కూడా కుంగిపోరు వాళ్ళు. ఇంకొకటి కొత్తది ఏం చేయాలి? ఇంకొక రకంగా ఎలా గ్రో చెయ్యాలి? అదే ఆలోచిస్తూ ఉంటారు. కంపెనీ మూసివేసి ఆ అప్పులు కట్టేద్దాము, ఎప్పుడూ ఆలోచించరు వాళ్ళు. మనకుండే అప్పులు, వాళ్ళకుండే అప్పులతో పోలిస్తే చాలా చిన్న చిన్న చీమల్లాంటివి. కానీ బెంబేలెత్తిపోతాం మనం. వాళ్ళల్లో డబ్బు సంపాదించగలను అనే నమ్మకం ఉంటుంది. అందుకని వాళ్ళ దగ్గరికి అన్నన్ని డబ్బులొస్తూ ఉంటాయన్నమాట. అన్నన్ని బిజినెస్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఒక దాంట్లో లాస్ అవుతారు. ఇంకొకటి కొత్తది ఓపెన్ చేస్తారు. మనమైతే ఒక దాంట్లో లాస్ అవుతే, ఈ బిజినెస్ ఇంక నాకు అచ్చి రాలేదు. నా వల్ల కాదు. వద్దు. మూసేసుకుంటాను. నాకు తెలిసిన త్రోవలో నా జాబ్ నేను చేసేసుకుంటాను. ఇలా అనుకుంటూ ఉంటాం ఇమ్మీడియేట్‌గా. వాళ్ళల్లో ఇలాంటి ఆలోచన 0.01% కూడా ఉండదండి. అందుకని వాళ్ళలా కంటిన్యూ అయిపోతూ ఉంటారు. అనంతమైన సరఫరా అలా కలుగుతూ ఉంటుందనమాట. రాత్రివేళ చుక్కల్ని, అరచేతి మట్టిలో ఇసుక రేణువుల్ని, ఒక కొమ్మలో ఆకుల్ని, వర్షపు చుక్కల్ని లేదా ఒక టొమాటోలోని గింజల్ని ఎప్పుడైనా లెక్కపెట్టి చూసారా? ఒక్కొక్క గింజ లెక్కలేనన్ని టొమాటోల్ని సృష్టించే స్తోమత గలదే కదా! మీరు ఎప్పుడూ మీకు ఉన్న వాటిపై కృతజ్ఞతాభావంతో ఉండండి. అవి వృద్ధి చెందుతాయి. ఇది బోల్డ్ లెటర్స్‌లో ఇచ్చారు. థిక్ లెటర్స్‌లో ఇచ్చారు. ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండండి. వృద్ధి చెందుతాయి. ఇప్పుడే అనుకున్నాం కదా! గ్రాటిట్యూడ్ మల్టిప్లైస్ అవర్ బ్లెస్సింగ్స్. కృతజ్ఞతాభావం అనేది మన యొక్క బ్లెస్సింగ్స్‌ని, మనకున్న వరాలని అభివృద్ధి చెందిస్తుంది. మనకున్న అదృష్టాన్ని పెంచుతుంది. సంతోషంగా, మనస్ఫూర్తిగా చెప్పండి. ఎవరికైనా మీకు ఇన్ పర్సన్ చెప్పాలనిపించట్లేదు. ఆరు చెప్పడానికి సిగ్గుగా ఫీల్ అవుతున్నారు. జస్ట్ మొహమాటంగా ఫీల్ అవుతున్నారు. ఒకసారి థాంక్స్ చెప్పారు. కానీ మనసు ఇంకా సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. కానీ మరీ ఎక్కువ సార్లు చెబితే డ్రామా లాగుంటుందేమో అనిపిస్తుంది. మనసులో చెప్పేసుకోండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈ చిన్న హెల్ప్ నువ్వు చేశావు. నాకది చాలా చాలా సపోర్ట్‌గా ఉంది. చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎన్నో రకాలుగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అని మీరు ఎన్ని సార్లైనా చెప్పుకోవచ్చు. ఇంకా ఏమంటున్నారంటే, నేను నా జీవితాన్ని, నా ఇంటిని, ప్రకృతిని, గృహ ఉపకరణాలని, వస్త్రాలని, ప్రయాణ సాధనాల్ని, నా ఉద్యోగాన్ని, నాకున్న డబ్బుని, నా స్నేహితులను చూసేందుకు, వినేందుకు, వాసన చూసేందుకు, స్పృశించేందుకు, రుచి చూసేందుకు ఉపయోగపడే నా పంచేంద్రియాలను, నా నడకను, ఇంకా ఈ అద్భుతమైన భూమండలాన్ని ఎంతో కృతజ్ఞతాభావంతో ప్రేమగా ఆశీర్వదిస్తున్నాను. బ్లెస్ చేస్తున్నాను. చూడండి ఎన్ని చెప్పారో అవన్నీ మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. అందులో ఏ ఒక్కదానికి కృతజ్ఞత చెప్పాలి అన్న ఆలోచన కూడా మనకు రాదు. ఈవిడ లూయిస్ ఎల్‌హే గారే మనకొక దగ్గర చెప్పారు. పడుకున్నప్పుడు ఆ దిండుకి, పరుపుకి, పరుపు మీదున్న దుప్పటికి, పరుపు కిందున్న ఆ కాట్‌కి, పైన ఉన్న ఫ్యాన్ ఆర్ ఏసీకి, ఆ లైట్‌కి ప్రతి దానికి కూడా థాంక్స్ చెప్పుకుంటాను. పడుకునే ముందు చెప్పుకుంటాను. పడుకొని లేచిన తర్వాత. అది ఉన్నందుకే కదా అంత చక్కగా పడుకున్నాను. ఆ ఏసీనో, ఆ ఫ్యానో లేకుండా బాగా ఉక్కగా ఉందనుకోండి, వేడిగా ఉందనుకోండి, పడుకోలేను కదా! ఆ రూమంతా ప్లెజెంట్‌గా ఉంది. చక్కగా పడుకున్నాను. అలా కాకుండా ఈగలు, దోమలు, చీమలు ఇలా ఉన్నాయనుకోండి, పడుకోగలమా? పడుకోలేము. కింద చక్కటి మెత్తటి పరుపు ఉంది. హాయిగా పడుకున్నాము. కటిక నేల మీద పడుకునేవాళ్ళు కొన్ని లక్షల కోట్ల మందుంటారు.
మనకుంది కదా! థాంక్స్ చెప్పేసుకోవాలి. వస్తువులకు కూడా థాంక్స్ చెప్పుకోవచ్చని నాకు ఈవిడ బుక్ ద్వారానే తెలుసనమాట ఫస్ట్ టైమ్. అప్పటి వరకు మనము పీపుల్‌కి చెప్పుకుంటాం గానీ, ఇలా వస్తువులకు చెప్పుకోవడం అనేది నాకు కూడా తెలియదండి. ఈవిడ ద్వారానే ఫస్ట్ టైమ్ తెలుసు నాకు. తర్వాత నాకు లేదు, నాకున్నదింతే అన్న మన నమ్మకాలే మన ప్రగతికి ఆటంకాలై ఉన్నాయి. మిమ్మల్ని ఏ నమ్మకాలు పరిమితం చేస్తున్నాయో పరిశీలించి వాటిని మీ చైతన్యంలో నుంచి విడిచిపెట్టండి. పరిమితమైన నమ్మకాలు అంటున్నారు. నేనింతే, నాకింతే, నాకీ కొంచెమే, ఈ కొంచెం, కొంచెం, కొంచెం అనుకుంటాం చూడండి. వాటిని పరిమితమైన నమ్మకాలు అంటారు. వాటిని వదిలేసేయండి అని చెప్తున్నారు. మీకు డబ్బు కావాల్సింది కేవలం ఇతరులకు సహాయం చేయడానికేనా? అంటే మీరు దేనికి పనికిరారనా? మీ కొరకు మీకు అస్సలు డబ్బవసరం లేదా? ఒకసారి ఆలోచించండి నిజాయితీగా. ఖచ్చితంగా కావాలండి. నాకు తినడానికి కావాలి, ఉండడానికి కావాలి, కట్టుకోవడానికి కావాలి, నలుగురిలో వెళ్తే మంచిగా ఉండడానికి కావాలి. ఒక అమ్మాయినైనందుకు నాకు చక్కటి బట్టలు, చాలా దుస్తులు, చాలా ఎక్కువ ఆభరణాలు కావాలనిపిస్తుంది. అందంగా రెడీ అవ్వాలనిపిస్తుంది. దానికి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాలి అనిపిస్తుంది. దానికి డబ్బులు కావాలి నాకు. రకరకాల ప్రదేశాలు చూడాలి అనిపిస్తుంది. నాకు నా ఫ్రెండ్స్‌తోనూ, నా ఫ్యామిలీతోనూ వెళ్ళాలి అనిపిస్తుంది. వీటన్నింటికి నాకు డబ్బు కావాలి కదా! పైకి మాత్రం చాలా గొప్పగా ఇతరులకు సాయం చేయడానికి డబ్బులుంటే చాలండి అనన్నాననుకోండి, నేనెవరిని మోసం చేస్తున్నాను? నన్నే మోసం చేసుకుంటున్నాను. ఇవన్నీ నా లోపలున్నాయి. బయటికి మాత్రం ఇవన్నీ చెబితే స్వార్థపరురాలు, తన కొరకు తాను ఆలోచించుకుంటుంది అని అంటారు అని పైకి మాత్రం ఏం చెప్తున్నానంటే ఇవన్నీ లోపల దాచుకొని, లేదండి నేను సర్వీస్ యాక్టివిటీస్ కొరకు మాత్రమే డబ్బులు కావాలనుకుంటున్నాను. మెడిటేషన్ వాటికి ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. సత్సంగ్‌లకు ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. పూర్ పీపుల్‌కి ఇవ్వాలనుకుంటున్నాను అని నేను చెప్పాననుకోండి, వస్తాయి నా దగ్గరికి డబ్బులు. వీటన్నిటికి కూడా నేనిస్తాను. కానీ, నా కొరకు నేను ఖర్చు పెట్టుకునే దగ్గర ఇబ్బంది పడుతూనే ఉంటాను. అది ఎందుకు? అవసరం లేదు. తన్ను మాలిన ధర్మం వలదు అని చెప్తారు. మన లవ్ అనేది మన మీద మనకుండాలి. మన చుట్టూ ఉన్న అందరి మీద కూడా ఉండాలి. ల్ సెల్ఫ్ లవ్ ఈజ్ యాస్ ఇంపార్టెంట్ యాస్ లవింగ్ అదర్స్. మనను మనం ప్రేమించుకుంటూనే మన చుట్టూ ఉన్న అందరిని ప్రేమించాలి. మనకు మనం సర్వ్ చేసుకుంటేనే చుట్టూ ఉన్న వారందరికీ కూడా సర్వ్ చేయగలగాలి. ఎలా? మనకు మనం ప్రేమతో ఎంత ప్రేమతో సర్వ్ చేసుకుంటామో, ఎంత ఇష్టంగా మనకు మనం ఇచ్చుకుంటామో, అంతే ఇష్టంగా ఇతరులకు. బికాస్ అక్కడే మనకు వన్నెస్ అనేది తెలుస్తుందండి. నాలో ఉన్నది, నీలో ఉన్నది, పక్కవారిలో ఉన్నది ఒక్కరే. ఆ పరమాత్మ. ఆ వన్నెస్‌తో ఏమవుతుందంటే కంప్లీట్ ప్యూర్ అయిపోతుందనమాట. మన చైతన్యము, ఆ విశ్వ చైతన్యము 2 ఒక్కటిగా అయిపోతాయి. ఆ విశ్వానికి ఎంత కెపాసిటీ ఉందో మనకు అంతే కెపాసిటీ వస్తుంది. ఆ విశ్వం అనేది సృష్టికర్త కదా! మనము అలాంటి సృష్టికర్తలమే అవుతాము. ఒక మాట అన్నాము అంటే అయి తీరుతుంది. ఒకటి చేశాము అంటే, ఏ ఉద్దేశ్యంతో చేశామో 100% అది జరిగి తీరుతుంది. మన కొరకు మనం చేసుకున్నా, ఇతరుల కొరకు చేసినా. మాటే మంత్రమవుతుంది అంటారు చూడండి, అలా అయిపోతుంది. మన యోగీశ్వరులు, మునీశ్వరులు, మన గురువులుంటారు. వాళ్ళు వరమిచ్చేశారు అంటే అది జరిగి తీరుతుందని మనకు తెలుసు. పురాణాలలో చాలా దగ్గర చదువుకున్నాము. ఈ మహర్షి వీళ్ళకు వరమిచ్చారు. అంటే బై డిఫాల్ట్ అది జరిగిపోయిందని మనం నమ్మేసాము. ఈవెన్ ఆ పురాణాలలో ఆ పాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నమ్మేశారు. ఎందుకు అంటే వాళ్ళ మాట మంత్రమయింది. వాళ్ళ దగ్గర అంతటి ఎనర్జీ ఉంది. అదే ఎనర్జీ మనం కూడగట్టుకుంటే, మన మాట కూడా మంత్రమవుతుంది. యాక్చువల్‌గా మనందరము మెడిటేషన్ చేస్తున్నాము. విజ్డమ్ తీసుకుంటున్నాం కాబట్టి, సరియైన మాటల్ని మాట్లాడాలండి. మన నోటి గుండా. మన గురించి మన కొరకైనా మన కొరకు మాట్లాడుకునేదైనా, ఇతరుల కొరకు మాట్లాడేదైనా. జాగ్రత్త వహించాలి. అవేర్‌నెస్‌లో మనముండాలి.
మీ కొరకై ఉన్న సిరి సంపదలను, భోగభాగ్యాలను ఎన్నడూ నిరాకరించకండి. ఒక స్నేహితుడు విందుకో, వినోదానికో పిలిస్తే ఆ ఆహ్వానాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా స్వీకరించండి. మీరు ఇతరులతో కేవలం వ్యాపారం చేస్తున్నామని మాత్రం ఎప్పుడూ భావించకండి. ఒకవేళ మీరెవరికైనా, మీకెవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి. ఆ గిఫ్ట్ మీకు అనవసరము అని అనిపిస్తే దాన్ని వేరొకరికి అందచేయండి. ఎవరికైతే అవసరం ఉందో వారికి. విషయాల్ని, వస్తువులని మీ ద్వారా ప్రవహించేందుకు ఎప్పుడూ మిమ్మల్ని మీరు తెరిచి ఉంచుకోండి. ఒక చిరునవ్వుతో థాంక్స్ చెప్పండి. ఈ విధంగా శుభాల్ని ఆహ్వానించేందుకు, అందుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లు ఈ సృష్టికి తెలియచేస్తున్నారు. సో, మనం ఇక్కడ ఈరోజు స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. ఇది ఇంకా కొన్ని పేజీలుంది చాప్టరు. నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం మళ్ళీ. ఐ పాస్ ద రికార్డింగ్ హియర్. చక్కటి దైవిక వాక్యాలతో మనం ఈరోజు మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. వీటిని సంకల్పాలుగా చేసుకొని, నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉన్నది. నన్ను సృష్టించిన విశ్వశక్తితో నేను ఏకమై ఉన్నాను. అన్ని రకాల విజయాలకు కావలసిన సర్వశక్తులు నాలోనే ఉన్నాయి. ఒక వినూత్నమైన విజయపు చైతన్యము నా ద్వారా ప్రవహిస్తూ నా జీవితపు అన్ని కోణాల్లోనూ అభివ్యక్తీకరింపబడుతున్నది. నేను ఎంచుకున్న ప్రతి అంశంలోనూ విజయం సాధిస్తున్నాను. ప్రతి అనుభవం నుండి నేను పాఠాలు నేర్చుకుంటున్నాను. విజయం నుండి విజయానికి, ఉన్నతి నుండి ఉన్నతికి, ఆనందం నుండి మరింత ఆనందానికి నా ప్రయాణం కొనసాగుతోంది. ఇలా విజయ పరంపరలను సాగిస్తూ నా జీవితంలో అత్యున్నతమైన విజయాలని, ఆనందాలని నేను అందుకుంటున్నాను, అందుకుంటాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉన్నది. అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను, అర్హురాలిని. మరి అత్యున్నతమైన వాటిని ఇప్పుడే నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నేనేమి చెయ్యాలి అనుకుంటే అది ఎప్పుడైనా చేసే పూర్తి స్వేచ్ఛ నాకు ఉన్నది. అది నా యొక్క అసలు సంపద. నా పట్ల నేను మంచిగా భావించడంతోనే నా యొక్క అదృష్టం మొదలవుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నేను ఎల్లప్పుడూ అద్భుతమైన ఆలోచనలని, అద్భుతమైన మాటలని, అద్భుతమైన చర్యలని చేస్తూ నా యొక్క విజయాలని, ఆనందాలని వృద్ధి చెందించుకుంటున్నాను. నేను ఎప్పుడూ నాకు ఉన్న వాటిపై
అత్యంత కృతజ్ఞతాభావంతో ఉంటున్నాను. నా బ్లెస్సింగ్స్ మరింతగా వృద్ధి చెందడం నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ అద్భుతమైన భూమండలాన్ని అత్యంత ప్రేమగా, కృతజ్ఞతాభావంతో ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వదిస్తూనే ఉంటాను. ఈ చక్కటి దివ్య సంకల్పాలతో ఈరోజు మనం మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. Let me stop the recording and on the music.